హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లైవ్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మచిలీపట్నం ఈ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఆ తరుణంలో వెళుతూ గుడివాడ మీదుగా వెళ్ళేటప్పుడు ఆ రోడ్లు అయ్యి కొంచెం అస్తవ్యస్తంగా దరిద్రంగా ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఒకసారి చెప్తూ ఈ లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరికో ముఖ్యమంత్రి గారికి ఎంతసేపు చిడతలు కొట్టమే కాదు, ముందు దీన్ని ఇక్కడ ఉండేటువంటి ఆ రోడ్డుని కనీసం పరిష్కారం చేసుకోండి అని చెప్పాడు. దాని పెద్ద తప్పుగా భూతద్దంలో దాన్ని చూసి చాలామంది విశ్వాసులు అని చెప్పుకునేటువంటి కొన్ని కుక్కలన్నీ బయటకు వచ్చి మరుగుతూ ఉన్నాయి. మరి మీరు విశ్వాసాల్లో కుక్కలతో పోటీ పడేటువంటి మీకు, ఆ మనస్తత్వం కలిగినటువంటి మీకు, రాష్ట్ర ప్రజలు ఈరోజు రైతులు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు, రైతులకు ఇబ్బంది కలిగింది, ఈ తుఫాన్ల వల్ల నష్టం వాటిల్లింది. మరి వీటన్నిటి మీద కూడా మనం వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదంటారా? మీ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈరోజు రైతులను రోడ్డు మీద పడేసి వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళకు వచ్చినటువంటి లాస్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? మరి ఆ తరుణంలో ఈ రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఆ విషయాన్ని ఏదైతే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేయటం ఈ చేసేది మీకు ఇబ్బందికరంగా ఉండి ఈ విషయాన్ని పక్కకి తోసేసి మమ్మల్ని అది అన్నారు, మమ్మల్ని ఇది అన్నారు అని చెప్తూ ఉన్నారు. మరి అదన్నారు ఇదన్నారని మీరు అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నప్పుడు మరి మీ మంత్రులంతా కూడా ఒకసారి మీ గతాన్ని కూడా నెమరు వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు ప్రతిసారి కూడా మొరగటంలో ప్రతిసారి ఇంక ఒకటే రకంగా మురుగుతూ ఉన్నారు. ప్యాకేజ్ తీసుకున్నాడు అని. మరి మీరు ఏ విధమైనటువంటి ప్యాకేజ్, మీరు అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎంత ప్యాకేజ్ వచ్చిందో మరి మీరు చెప్పాలి. మేము ఈరోజు చెప్తా ఉన్నాం మీరు ప్యాకేజ్ తీసుకున్నారని. మిమ్మల్ని చంపినటువంటి రాజశేఖర రెడ్డిని చంపినటువంటి మీరు ఎవరైతే అనుమానం వ్యక్తం చేశారో, ఈ అంబానీల మీద, అదానీల మీద మీరు అనుమానాలు వ్యక్తం చేసి రిలయన్స్ సంస్థల మీద రాళ్ళు వేయించారో, మరి ప్రజలంతా కూడా నిజంగా రిలయన్స్ లాంటి హస్తం ఉంది అని అనుకున్న ప్రజలు నమ్మేటప్పటికి, రాజశేఖర రెడ్డిని పోవడానికి వాళ్ళు కూడా కారణం అని ప్రజలు నమ్మేటప్పుడు మరి మీరు వెళ్ళి వాళ్ళ సంకనాకి వాళ్ళ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకుని వాళ్ళ అభ్యర్థికి మీరు ఈ నామినేటెడ్ రాజ్యసభ పదవి ఇచ్చారు? మరి ప్యాకేజ్ అని చెప్తూ ఉన్నారు. ఎన్ని రకాల ప్యాకేజీలు మీరు తీసుకున్నారో చెప్పగలగాలి. మార్కెట్లో మిమ్మల్ని తంతే ఈరోజు చెప్తా ఉన్నాడు నాని, మేము తంతే పక్క దేశంలోకి వెళ్ళి పడతాడని. వరంగల్ జిల్లా మానుకోటలో మిమ్మల్ని తంతే ఈరోజుకి తెలంగాణలో పార్టీ ఆఫీస్ మూసేసుకుని వచ్చేసి మరి ఎవడు తన్నితే ఎక్కడికి వెళ్ళి పడ్డారో ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇంకా చెప్తా ఉన్నారు ఏమని, అంబటి రాంబాబు గారు అసెంబ్లీని ముట్టడిస్తారని. అసెంబ్లీని ముట్టడించేటువంటి ఆ విధానాన్ని ఒకసారి మీరు కూడా నెమరు వేసుకోండి. మీకు గతంలో 65 సీట్లు వస్తే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్డును తిరిగితే ఆ రోజు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా మీరు అసెంబ్లీలో ఈ రైతుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఈరోజు మీరు ఈ విధమైనటువంటి అవాకులు చవాకులు పేలి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో ఒక వ్యక్తి స్థాయి, ఒక వ్యవస్థ స్థాయి తగ్గించి మేము మాట్లాడేట ఏదైనా చేయగలం అనుకుంటే అది నిజంగా పొరపాటే. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మీరు మీ నాయకులు, మీ నేతలంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా హుందాగా కూడా రాజకీయాల్లో చాలా హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్నాం. ఎందుకు ఈ విధమైనటువంటి విషయం చెప్తా ఉన్నాం అంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి వ్యక్తులు ఏమైపోయారో ఒకసారి చూసుకోండి. చింతమనేని ప్రభాకర్ అలా ఎగిరి పడతా ఈరోజు ఆయన పరిస్థితి ఏందో ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకోవాలి. మీరు చెప్తా ఉన్నారు గుడివాడు కానీ లేకపోతే మమ్మల్ని కొట్టేటువంటి ఎవడో లేడని. నిజంగా మిమ్మల్ని అయితే మేము కొట్టలేం. మీ విధంగా, మీ పార్టీ విధంగా మేము డబ్బులు ఖర్చు పెడితే మీ మీద కుక్కలు నిలబెట్టి కొడతాం. మీ స్థాయిలో మీకున్న డబ్బులు మా పార్టీకి కానీ ఉంటే మేము నిజంగా ఖర్చు పెట్టాల్సినటువంటి ఆ శక్తి కానీ ఆ పరిస్థితి కానీ వస్తే కొడాల నాని మీద ఒక కుక్కను పెట్టి కూడా నెగ్గించేటువంటి ఆ దమ్ము సత్తా కూడా జనసేన పార్టీకి ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏ విధమైనటువంటి మీరు అవాకులు చవాకులు పేలుతున్నప్పటికీ కూడా ఈ జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా సమన్వయంగా ఉన్నారంటే మాకేం చేతగా కాదు. ప్రతి నియోజకవర్గంలో మీకుండేటువంటి జనం, మీకుండేటువంటి మద్దతుదారులు
చూసి మీరు చేస్తున్నటువంటి ఆగడాలను భరిస్తూ ఉన్నామంటే నాకేం చేతగా కాదు. దీని అవసరం వచ్చింది, దానికోసం ఏదైనా చేస్తాము. ఏ విధంగా అయినా ప్రజల కోసం ఒక మంచి భరోసా ఇవ్వడానికి జనసేన పార్టీ పనిచేస్తుంది తప్ప విశ్వాసాల్లో కుక్కలతో పోటీ పడేటువంటి వ్యక్తులతో మాత్రం ఏ విధంగా కూడా వాళ్ళతో అవసరం మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నిసార్లైనా ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్తా ఉన్నారు. అధికారం మీ చేతుల్లో ఉండి ప్యాకేజ్ తీసుకున్నాడనేటువంటి విషయాన్ని నిరూపించలేకపోతే మరి ఇంతకన్నా శుద్ధ దరిద్రమైనటువంటి వ్యవస్థ, ఇంతకన్నా నీచ పనికిమాలినటువంటి వ్యవస్థలను కూడా మీరు వాటిని భుజాన్ని జారేసుకున్నాననేటువంటి విషయాన్ని ప్రజలంతా నమ్ముతూ ఉంటారు. మీ చేతుల్లో అధికారం ఉంది, ఖచ్చితంగా నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? నిజంగా నిరూపించినట్టయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకునేటువంటి విషయం నిరూపించినట్టయితే మేము కూడా జనసేన పార్టీ కూడా మేము కూడా తొత్తులు, అందులో ఎవడో కూడా మేము పనిచేయం. మేము జనసేన పార్టీలో కూడా ఒక పనికిరానేటువంటి కార్యకర్తల కింద మేము నెమరు వేసుకుంటాం. మరి మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు నిరూపించలేనప్పుడు మిమ్మల్ని ఏమని పోల్చుకోవాలో, ఏ కుక్కలతో కూడా పోల్చుకోవాలో అది ఏ విధంగా అది మీ విషయ పరిజ్ఞానానికి వదిలేస్తూ ఉన్నాం. కొడాలి నాని గారు, మీరు పోటీ పడండి. మీరు ఒక లారీ క్లీనర్గా ఉండి మంత్రి అయ్యేటప్పుడు మాకు ఆనందంగా ఉంది. మీరు ముఖ్యమంత్రి కూడా అవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. మీ మంత్రివర్గాల్లో మీకు ఏ వనరులు కావాలో మీకు ఆ విధమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని మీరు ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నం చేయండి తప్ప మీరు నోరు ఉంది కదా అని చంద్రబాబు నాయుడు గారిని తిట్టినట్టు మా పవన్ కళ్యాణ్ గారిని తిడితే మేము ఎక్కడ ఊరుకోండి. అసలు మీకు మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారో మీరు ఒకసారి కూడా గుర్తు చేసుకోండి. గతంలో ఉండేటువంటి వారందరికీ కూడా మంత్రి పదవులు ఎందుకు వచ్చాయో కూడా గుర్తు చేసుకోండి. ఎవడైతే డబ్బా కొడతాడో వాడికి మంత్రి పదవులు ఇస్తారనేటువంటి విషయం రుజువైపోయింది. ఎందుకు రుజువైందంటే మీకు దగ్గర సబ్జెక్ట్ లేదు, కేటగిరీ లేదు, కనీసం ఎడ్యుకేషన్ ఏమీ లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి ఒక విశ్వాసానికి మాత్రమే మీకు మంత్రి పదవులు వచ్చాయి తప్ప మీరు ఈ రాష్ట్రం మీద కానీ ఈ యొక్క రాష్ట్ర ఈ భవిష్యత్తు మీద కానీ మీకు ఏ విధమైనటువంటి అవగాహన కూడా లేదనేటువంటి విషయం మీకు చెప్తా ఉన్నాను. ఏం చదువుకున్నారని మీకు మంత్రి పదవులు ఇచ్చారు? మీరు ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగపడతారని మీకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆలోచన చేస్తే ఏముంది? కేవలం విశ్వాసంలో కుక్కలతో పోటీ పడేటువంటి మనస్తత్వం ఉన్నందుకే మీకు మంత్రి పదవులు వచ్చాయి తప్ప మీరు బయటకు వెళితే ఒక పావలాక మారినటువంటి పనికి మాలినటువంటి వస్తువుల కింద మీరు చాలామంది అవుతారు తప్ప మీకు సమాజంలో గుర్తింపు ఉండేటువంటి పరిస్థితి కానీ ఆస్కారం కానీ ఉండదని, భవిష్యత్తులో మీరు అవాకులు చవాకులు పేలుతూ ఉంటే మేము జనసేన పార్టీ కార్యకర్తలు మేము చేతులకు గాజులు వేసుకుని కూర్చోలేదనేటువంటి విషయాన్ని మరింత గట్టిగా చెప్తూ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈరోజు రాష్ట్ర రైతాంగం ఆర్థిక ఇబ్బందులతో ఉంది, ఒకవైపు తుఫాను ఇబ్బందులతో ఉంది. రేపు ఖరీఫ్ పంట వేయాలి, ఆ పంటకు నీరు కావాల్సి ఉంది. డ్యాముల్లో వాటర్ను కూడా మీరు ఈ పుష్కలంగా పెట్టుకుని ఇప్పుడు పంటకు నీరు ఇవ్వాల్సినటువంటి సమయం ఉంది. మరి ఇప్పుడు రైతులకి డబ్బులు లేకపోతే సుమారుగా ఈ 2 నెలలు మాత్రమే ఈ ఫ్లడ్స్ ఈ వాటర్ అది కూడా ఈ పంటకి ఈ ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. మరి ఇప్పుడే ప్రజలకి అనాపాన మనం సాయపడితే తొందరగా పంట వేస్తారు. రైతులకి ఈ ఖరీఫ్లో పోయినటువంటి పంటనంతా కూడా ఖరీఫ్లో వచ్చేటువంటి ఆస్కారం ఉంది కనుక రైతుల్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం మనం చేయకుండా ఈ విధంగా మాట్లాడటం అంటే సిగ్గుచేటు. మరి మీరు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ తప్పుగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది మీరు పూర్తిగా మీ పెంట మీద మీరే రాయేసుకున్నట్టు ఉంటుంది. మీరు ఆకాశం వైపు ఎగిరి ఉమ్మూసుకున్నట్టు ఉంటుంది. మరి ఏ విధంగా కూడా జనసేన పార్టీకి ఈ 60-40 పంచుకునేటువంటి పార్టీలు ఏమాత్రం కూడా జనసేన పార్టీకి కానీ జనసేన పార్టీలో పనిచేసేటువంటి సైనికులకు కానీ కార్యకర్తలకు కానీ సరితూగు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి చెప్తూ జై హింద్, జై జనసేన, జై కిసాన్.